సీడ్ల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇవాళ అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వరి సీడ్ అనేది మనకు గత వర్షాకాలంలో అయితే మనకు సీడ్ వచ్చేసి మాత్రం అయితే మనకు RX 100 అయితే మంచిగా బాగా వచ్చింది క్రాప్ అయితే మనకైతే. నెక్స్ట్ వచ్చేది KNM 118 అయితే కూడా ఇది బాగానే ఉంటుంది. ఇది మనకైతే 25 కిలోల బ్యాగ్ వచ్చేసి మనకు 950 రూపాయలు ఉండడం జరుగుతుంది. RX 100 వచ్చేసి అయితే మనకు బ్యాగ్ అయితే దాదాపు అయినా కానీ ఒక 3 కిలోల బ్యాగ్కే మనకు 12 నుంచి 1250 రూపాయలు తీసుకుంటారు. కానీ అది ఒక్కొక్కరా బాబతి ఆ సీడ్ పెట్టడం వల్ల మనకు ఒక్క గొలుసుకు ఒక్క గొలుసుకు మనకు వచ్చేసి గింజ మాత్రం 200 నుంచి 210 గింజల దాకా అయితే వస్తుంది. మళ్ళీ మనకు KNM సీడ్ కూడా మనకు ఎంత కాకున్నా కానీ మనకైతే 150 నుంచి 200 గింజలు అయితే బరాబర్ అంటే 180 గింజలు అయితే మనకైతే ఎవరికైతే రావడం జరుగుతుంది ఒక గొలుసుకు. దీని కారణంగా అయితే ఈ 2 సీడ్లు అయితే మనకైతే బెస్టే. ఇక మీరు చాలామంది అయితే మీరు పెట్టకపోతే మాత్రం ఆ సీడ్ అయితే పెట్టండి. మన తెలంగాణ అయితే బాగా వస్తుంది క్రాప్ అయితే. మన KNM వచ్చేసి మన తెలంగాణ సీడే. RX 100 వచ్చేసి బయో సీడ్ ఇది. దీని కారణంగా అయితే మనకైతే ఎక్కువ దిగుబడి రావడం జరుగుతుంది. మన ఎకరానికి వచ్చేసి అయితే మనం 30 నుంచి 40 క్వింటాల దిగుబడి అయితే కన్ఫామ్గా వస్తుంది. ఎందుకంటే మన పొలంలో అయితే మనకు తాకత లేదు, ఏం లేదు. ఎప్పటికి మనం మొరే నాటేస్తాం కాబట్టి అయితే మనకి అంతే దిగుబడి వస్తుంది ఎప్పటికీ. కానీ చాలామంది అయితే మనకైతే గడ్డి మందు గురించి అయితే నేను చెప్తున్నాను. ఇప్పుడు 15 రోజుల నుంచి 20 రోజులు దాటింది అనుకో, మనకైతే గడ్డి మందు ఉంటే మాత్రం మన గడ్డి మందు గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకు వచ్చేసి అయితే మనకైతే ఎకరానికి 150 రూపాయల నుంచి 300 రూపాయలకి అయితే మొత్తం లో కాస్ట్ మంది అయితే నేను చెప్పబోతున్నాను. కానీ అయితే మంచి రిజల్ట్ వస్తుంది. మనం కొట్టినాక 8 రోజుల తర్వాత అయితే మనకైతే రావడం జరుగుతుంది. దాని కారణంగా అయితే మనమైతే వీడియో తీయడం జరుగుతుంది. అది దాని పేరు వచ్చేసి అయితే మనకి వేరేజర్ చిన్న బాటిల్ ఉంటుంది. మనకు 100 గ్రామ్స్ అయితే మనకి అర్ధ ఎకరానికి సరిపోతుంది. ఒక 150 రూపాయల నుంచి 200 రూపాయలు ఉంటుంది. మనకి ఎకరానికి వచ్చేసి అయితే 300 లోపల అయితే అయిపోతుంది. మనం కొట్టిన తర్వాత ఫస్ట్ అయితే నీళ్ళు తీసేసి మొత్తం కొట్టి ఒక రోజు మొత్తం ఆర్పాలి. హాయ్ హలో అందరూ నమస్తే రైతులందరికీ. ఇక చాలామంది అయితే మనమైతే ఇప్పుడు నాట్లయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు కంప్లీట్ అయినా కానీ ఇప్పుడు మన నాటేసి ఒక 3 రోజులు 4 రోజులు అవుతుందని చాలామంది అయితే మనం 2020లో కానీ DAPలో కానీ గడ్డి మందు కలిపి చల్లడం జరుగుతుంది. దాని కారణంగా అయితే ఎవరైతే మనకి ఎర్రవాడి మొత్తం చనిపోవడం జరుగుతుంది. దాంట్లో మళ్ళీ ఎదుగుదల అనేది అసలు లేదు. ఇప్పుడు చాలామంది అయితే అట్లయితే మొత్తం చేయకూరి చేసినట్టయితే మొత్తం లాస్ అయ్యేది కంపెనీ. మళ్ళీ నాటేసుడు అవుతుంది. దాని కారణంగా అయితే నేను మళ్ళీ నారు వేయడం జరిగింది. పాత వీడియోలో అయితే మీరు అయితే ఫుల్గా అయితే చూడవచ్చు. చాలా మందికి అయితే చాలా డౌట్ రావచ్చు, అన్న రైతు బంధు ఎప్పుడు పడతాయి అని చాలా మంది అయితే అడగడం జరుగుతుంది. ఇక మనకు రైతు బంధు వచ్చేసి అయితే మనకు పడదా అయితే మనకు కన్ఫర్మ్ అయితే ఇప్పుడైతే లేదు. మనకైతే ఈ జనవరి అయిపోయినాక మొత్తం అయితే ఫిబ్రవరిలో అయితే మనకైతే రైతు బంధు అనేది